హల్లెలూయా. నిన్ను రక్తము ద్వారా నీతిమంతుడిగా చేస్తాడు. రక్తం ద్వారా నిన్ను నీతిమంతురాలుగా చేస్తాడు. రక్తం ద్వారా నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలు అవ్వగలుగుతావు. అవకాశం ఉంది ఇంకా. ఈ రాత్రి ఇప్పటి వరకు బ్రదర్, రేపు నాకు తెలియదు. ఈ రాత్రే కృపా ద్వారాలు మూయబడితే నేనేం చేయలేను. ఈ రాత్రే కృపా ద్వారాలు మూయబడితే నేనేం చేయలేను. ఈ రాత్రే నువ్వు పడుకునేటప్పుడు గుండెల పైన 2 చేతులు పెట్టుకొని పడుకుంటావు. అందరి ఫోజ్ అదే ఉంటుంది ఎక్కువ. కానీ ఆ గుండె ఆగిపోయింది రాత్రి, అర్ధరాత్రి. పొద్దునొచ్చి లేపితే లేస్తలేవు. లే 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 తెల్లారింది, లే. ఆగిపోయింది చేతుల కింద ఉన్న గుండె. ఎప్పుడు అయిపోయిందో ఎవడు తోలదు. అది జరగవచ్చు ఈ రాత్రి నీకు. నో గ్యారంటీ. గుండె డాక్టర్లకే గుండె అయిపోతుంది. తెలుసా మీకు ఆ విషయం? ఎస్, మీరు పేపర్స్ చూస్తలేరేమో. గుండె డాక్టర్స్, గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్సే వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు వాళ్ళు. నో గ్యారంటీ, నో వ్యారంటీ ఈ లైఫ్కి. ఆ ఫ్యాన్ కన్నా వ్యారంటీ ఇస్తాడు, ఈ కూలర్ కన్నా వ్యారంటీ ఇస్తాడు. మనకు వ్యారంటీ లేదు, నాకు గ్యారంటీ లేదు. రేపు ఉదయం సూర్యోదయం చూస్తామో చూడమో ఎవడికి తెలియదు. అందుకే నేడే రక్షణ దినం. ఈ సమయమే అనుకూలమైన సమయం. దీన్ని పోగొట్టుకోకండి. అవకాశం ఇస్తున్నాడు దేవుడు, అవకాశం ఇస్తున్నాడు. ఈ రాత్రి ఇప్పుడే పాపక్షమాపణ పొందుకోండి. ఇప్పుడే పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టండి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడండి. వాక్యం ఇక్కడ నుండిగా విశ్వాసం ఉంచి మనసులా ఇక వాక్యపక్షము నిలబడండి. యుద్ధం యెహోవాదిగా ఆయన చూసుకుంటాడు అంతా. నువ్వు వాక్యపక్షమును ఉంటే ఆయన నీ పక్షమును ఉంటాడు. నువ్వు వాక్య విరోధంగా ఉంటే ఆయన నీకు విరోధం అవుతాడు ఆయన. సో వాక్యపక్షమును ఉండండి, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. సో లెట్ us pray. ప్రార్థించుకుందాం. మనందరం ప్రార్థన చేసుకుందాం. ఆమేన్ అండ్ ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా దయచేసి లేచి నమ్మనట్లయితే ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండాలని నేను కోరుతున్నాను. ప్లీజ్ బీ ఇన్ ప్రేయర్. ఇది ప్రార్థన చేసే సమయం. ఇది ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడాడు. ఇప్పుడు మనము దేవునితో మాట్లాడాలి. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట, దేవునితో మాట్లాడుట. అందుకే ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడు ఆయనతో మాట్లాడడానికి. ప్రార్థన అనే దాని ద్వారా. సోదరి, సోదరుడా, మనలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితం అందరికీ తెలియదు. ప్రతి వారి జీవితం ఒక రహస్యమే. నా జీవితం ఒక రహస్యమే, నీ జీవితం ఒక రహస్యమే. మనం అనుకుంటాం నా భర్త నాకు బాగా తెలుసు అని, కానీ తెలియదు నీకు. మనం అనుకుంటాం నా భార్య, ఆమె గురించి నాకు బాగా తెలుసు పాస్టర్ గారు, తెలియదు నీకు. మా నాన్న గురించి నాకు బాగా తెలుసు, తెలియదు నీకు. మా పాస్టర్ గురించి నాకు బాగా తెలుసు, తెలియదు నీకు. మా సంఘ పెద్దల గురించి నాకు బాగా తెలుసు, నీకు తెలియదు. ఎవరి గురించి ఎవరికి తెలియదు, రహస్యం అది. కానీ ఎవరైనా ఉన్నారా అందరి గురించి తెలిసినవాడు? రహస్యమైన వాటన్నిటినీ ఉన్నాడు. ఆయనే దేవుడు, ఆయనే యేసుక్రీస్తు. ఎలా చెప్పగలవు? విలియం బ్రెన్నామ్ అనే 7వ దూతను ఏలియాను పంపించి, ఆ ప్రవక్తను పంపించి, హృదయ రహస్యాల యొక్క వివేచన వరము ద్వారా జీవితాల్లో 20, 30, 40 సంవత్సరాల క్రితం చేసిన పాపాలు కూడా దేవుడు బయలుపరిచాడు. ఆ ప్రవక్త ద్వారా చూపించాడు. ఆ ప్రవక్తకు ఆయన ఏం చూపించగోరాడంటే, నీ సమస్త రహస్యాలు నాకు తెలుసు అని చూపించగోరాడు. సమర్పించుకో. ఈ రోజున దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ముందు, దేవుని ఎదుట నీ హృదయాన్ని తెరిచి నీ రహస్యాలు దేవునికి చెప్పు. ఆయనకు తెలుసు ఆల్రెడీ, కానీ వాటిని ఒప్పుకో. ప్రభువా నన్ను క్షమించు, నేను మనసులో ఏమనుకున్నానో నీకు తెలుసు, నేను హృదయంలో ఏమనుకున్నానో నీకు తెలుసు. ప్రభువా నేను ఏం చేశానో కూడా నీకు తెలుసు. ఇది మా అమ్మ నాన్నలకు తెలియదు, ఇది నా భర్తకు తెలియదు, ఇది నా భార్యకు తెలియదు, ఇది నా అక్క చెల్లెలకు తెలియదు, ఇది నా బంధువులకు తెలియదు, ఇది నా పాస్టర్కి తెలియదు. నీకు తెలుసు దేవా నేనేం చేశాను.
నేనేం ఆలోచించానో నీకు తెలుసు, నేనేం క్రియేట్ చేశానో నీకు తెలుసు. నేను అందరి ముందు నటిస్తున్నాను నాకు తెలుసు, అందరి ముందు నేను ఏదో నటన చూపిస్తున్నానని నాకు తెలుసు. కానీ నీ ముందు ఆ వేషధారణ పనిచేయదని నాకు వాక్యంలో అర్థమైంది ప్రభువా. మనుషుల ముందు పనిచేసే వేషధారణ, నటన, ఆ నటన జీవితం నీ ముందు చేయదని, రికార్డింగ్ ఏంజిల్ నా జీవితం అంతా రికార్డ్ చేశాడని, నేను చేసిన తప్పులు క్షణంలో కూడా రికార్డ్ అయిందని నాకు అర్థమైంది. నేను ఆ తప్పులు చేస్తున్న క్షణాలు, నేను ఆ తప్పులు చేస్తున్న సమయాలు, ఆయా సమయాలలో కూడా రికార్డ్ అయిందని నాకు అర్థమైంది. నా ఆలోచనలు కూడా రికార్డ్ అయిందని నాకు అర్థమైంది. అందుకే నేను ఒప్పుకుంటున్నా ప్రభువా, నేను యథార్థంగా ఉండగోరుతున్నా. ఇప్పటి నుండి నీకు నమ్మకంగా ఉండగోరుతున్నా, నీ ముందు నటించగోరడం లేదు. నేను ఒప్పుకుంటున్నా. అందుకే నీ రక్తం క్రింద నీ కనులు నన్ను చూసినవి. నేను ఆ తప్పు చేస్తుండగా నీ కనులు నన్ను చూసినవి. నీ కనుదృష్టిని తప్పించుకోవడం ఎవరి వలన కాదు. అందుకే ఒప్పుకుంటున్నా ప్రభువా, నన్ను క్షమించు. నేను యథార్థంగా ఉండాలనుకుంటున్నా. ఇప్పటి నుండి నీకు నమ్మకంగా ఉండాలనుకుంటానా. నీకు యేసయ్యా, నీకు నేను నమ్మకంగా ఉండాలని, నీకు యథార్థంగా ఉండాలని నేను ఆశిస్తున్నా అని ప్రభు దగ్గర ఒప్పుకో సోదరి, ప్రభు దగ్గర ఒప్పుకో సోదరుడా, ప్రభు దగ్గర ఒప్పుకో సోదరి, ఒప్పుకో సోదరుడా. ఈ రాత్రి దేవునికి అవకాశం ఇస్తున్నాడు, పోగొట్టుకోకు. ఏమో ఈ రాత్రి ఇది చివరి హెచ్చరిక కావచ్చు నీ జీవితంలో. మరొక అవకాశం నీకు రాకపోవచ్చు. రేపటి దినమును గురించి మనకు తెలియదు. రేపటి దినమునకు కావలసిన కీడు రేపు ఉన్నదని బైబిల్ చెప్తున్నది. ఏనాటి కీడు ఆనాటికే చాలని, రేపటి కావలసిన కీడు రేపటికి ఉన్నదని బైబిల్ చెప్తున్నది. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని అందుకే అంటున్నది. ఈ రాత్రి పాస్టర్ యెషయా గారి హృదయంలో ఎందుకు ఈ మీటింగ్ పెట్టాలని ప్రేరేపణ కలిగిందో, ఈ కృతజ్ఞత కోడిక ఎందుకు ఈ గ్రామానికి ఇది వినిపించాలని అనిపించిందో తెలియదు, కానీ అది దేవుని ప్రణాళిక. ఇది నీకు జీవితంలో చివరిది కావచ్చు, చివరిది కావచ్చు అని నేను అన్నా. చివరిదే అని నేను అంటలేను. ఒకవేళ అయితే ఏంటి నీ పరిస్థితి? రేపు ఉదయం అనేది నీకు లేకపోతే పరిస్థితి ఏంది? అప్పుడు నువ్వు రొమ్ములు కొట్టుకొని ఏడుస్తావు. అయ్యో నాకు అవకాశం ఉండగా నేను ఎందుకు ఒప్పుకోలేదు, నాకు అవకాశం ఉండగా క్షమాపణ ఎందుకు పొందుకోలేదు, ఎందుకు నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టలేదు, ఎందుకు నేను రక్షణ పొందుకోలేదు, నేను ఎందుకు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు వల్ల బాప్తిసం తీసుకోలేదు, ఎందుకు నేను పరిశుద్ధాత్మతో నింపబడలేదు అని నువ్వు ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ధనవంతుడు అవతల గట్టుకు వెళ్ళి ఏడ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ వేదనకరమైన స్థలంలో వేయబడ్డాక మళ్ళా తిరిగి నాకు ఒక అవకాశం ఏమని ఏడ్చినా ప్రయోజనం లేదు. అక్కడ అవకాశం ఉన్నప్పుడే అతను మారుమనసు పొందాల్సి ఉండే, కానీ నిర్లక్ష్యం చేశాడు రక్షణను. ఇలాగనే అనుకున్నాడు, ధనముతో నిండిపోయి, గర్వముతో నిండిపోయి, నా ప్రాణమా తినుము తాగము సుఖించుమని అనుకున్నాడు. కానీ చివరికి తన పరిస్థితి ఏమైంది? ఆ స్థితి నీకు వస్తే ఎలా చెప్పు సోదరుడా, ఆ స్థితి నీకు వస్తే ఎలా సోదరి? దేవునికి అవకాశం ఇస్తుండగా ఇప్పటికైనా మారు, ఇప్పటికైనా మారు మనసు పొందు, ఇప్పటికైనా రక్షణ పొందుకో, ఇప్పటికైనా ఒప్పుకో, విడిచిపెట్టు. దేవుడికి ఇష్టమైన భక్తి చేయి, దేవునికి ఇష్టమైన వాక్యములో జీవించు, వాక్యపక్షమున నిలబడు, యథార్థంగా జీవించు. ప్రార్థన నేను చేయబోయే ముందు మళ్ళొక్కసారి హెచ్చరిక చేసి ప్రార్థన చేస్తా. ఎందుకంటే ఈ రాత్రి నీకు అవకాశం ఇవ్వబడింది, రేపు రాకపోవచ్చు. ఎప్పుడు రక్షణను రేపటికి వాయిదా వేయద్దు, ఎప్పుడు రక్షణను రేపటికి వాయిదా వేయద్దు. ఎందుకంటే ఏనాడు కీడు ఆనాడికి చాలు అని బైబిల్ అంటుంది. రేపు ఏం సంభవించునో నీకు తెలియదని బైబిల్ అంటుంది. రేపు ఈ అవకాశం రాకపోవచ్చు నీ జీవితంలో. రాకపోతే పరిస్థితి ఏంది? అప్పుడు నీ పరిస్థితి ఏంది ఆలోచించు. అందుకే ఈ రాత్రి నేడే రక్షణ దినమని, ఈ సమయమే అనుకూలమైన సమయం అని బైబిల్ అంటుంది. ఈ రాత్రి రక్తం క్రిందికి రా, ఈ రాత్రి యథార్థంగా పాపాలు ఒప్పుకో, పశ్చాత్తపడు, కన్నీళ్లు గార్చు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడు. ఒప్పుకుంటే కడగబడతావు, ఆయన దగ్గర ఒప్పుకుంటే కడగబడతావు, దాచుకుంటే తీర్పులోకి వస్తావు. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం పొందుకుంటాడు. పాపములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాడు తీర్పులోనికి వస్తాడు వాడు. అందుకే ఈరోజు ఆయన కనికరం కావాలంటే ఒప్పుకొని విడిచిపెట్టు, ఆయన దగ్గరికి రా. ఒప్పుకొని విడిచిపెట్టు, ఆయన దగ్గరికి రా.
ఆయన ఇచ్చే రక్షణ పొందుకో, యథార్థంగా జీవించు. ఆయన పక్షమున నిలబడిగా, ఈ యుద్ధంలో ఆయన పక్షమున నిలబడు. వాక్య పక్షమున, దేవుని పక్షమున. ఇక నీ మనస్సులో దేవుని విశ్వాసం తప్ప, వాక్యం పైన విశ్వాసం తప్ప ఏది కలుగుండకిగా, నేను నమ్ముతానా ప్రభు అని చెప్పిగా, వాక్యాన్ని నమ్ముతానా, అదే నేను విశ్వసిస్తానని చెప్పు. రక్షణ పొందుకొని అది అవకాశం దేవునికి ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రార్థిస్తున్నా. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామణివైన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ రాత్రి దేవా, ఈ గ్రామమునకు నీ సువార్త, నీ వాక్యము, నీ హెచ్చరిక, నీ మర్మము బయలుపరచబడింది, బోధించబడింది. ఈ రాత్రి దేవ, ఈ అవకాశం వీళ్ళకు ఇవ్వబడింది. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ, ఈ గ్రామానికి అంతటికీ, ఇదిగో ప్రభువా, ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా, తరువాత పశ్చాత్తపడిన లాభం ఉండదు, ఏడ్చినా లాభం ఉండదు. అయ్యో నేను అప్పుడు ఇట్లా చేస్తే బాగుండు, అట్లా చేస్తే బాగుండని అనుకున్న లాభం ఉండదు. సమయమును పోనివ్వకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని బైబిల్ అంటుంది. ఎందుకంటే ప్రభువా, సమయము లేదిగా, సమయం చాలా ప్రశస్తమైనది, సమయం లేదిగా, సమయం అయిపోతున్నదిగా. ఇలాంటి సమయంలో, ఇలాంటి కాలం యొక్క ముగింపులో, సమయం యొక్క ముగింపులో, సమయమే ముగించబడబోతుందిగా, కాలం అనేదే ముగించబడబోతున్నది. అలాంటి సమయంలో దేవా, ఈ అవకాశాన్ని నీ పిల్లలు పోగొట్టుకోవద్దన్న ప్రార్థన, ఎవరూ పోగొట్టుకోవద్దన్న ప్రార్థన. వాళ్ళు ఖచ్చితంగా వచ్చి వాళ్ళ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తపడి కన్నీళ్లతో వాళ్ళు నిన్ను గోజాడి, నీ రక్తంలో కడగబడి, నువ్విచ్చే కనికరం ద్వారా రక్తంలో కడగబడి, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో వాళ్ళు బాప్తిస్మమును పొందుకొని పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడి, ఇక నుండి వాళ్ళ మనసులో వాక్యం పైన విశ్వాసముతో నీ పక్షమున నిలబడుతూ, యుద్ధములో ప్రభువా నీ వాక్యం పైన విశ్వాసంతో శత్రువును జయిస్తూ ముందుకెళ్ళే భాగ్యము దయచేయి. ఈ కృప దేవా, రాత్రి అవకాశం నువ్వు ఇస్తుండగా పోగొట్టుకోకుండా కృప చూపించు. నా మాటలు కొన్ని కఠినంగా ఉండొచ్చు, కొన్ని కరుకుగా ఉండొచ్చు, కానీ అవి సత్యం ప్రభువా. నేను సత్యం చెప్పిన, నేను అబద్ధం చెప్పలేదు, నేను సత్యం చెప్పిన నేను. అవి కరుకుగా ఉన్నా, కఠినంగా ఉన్నా, అవి సత్యం ప్రభువా. సత్యం చాలాసార్లు చేదుగా ఉంటుంది, సత్యం చాలాసార్లు ప్రభువా మాకు రుచించదు, కానీ అది సత్యం ప్రభువా. అది ఈరోజు ఆ సత్యాన్ని అంగీకరించే కృపను ఈ గ్రామస్తులకు దయచేయి, ఈ సంఘములకు దయచేయి, ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ దయచేయి. తప్పకుండా నీ కృప ఇవ్వు దేవా. ప్రభువా, ఎవరైతే ఈ మెసేజ్ను ఆన్లైన్లో చూస్తారో వారికి కూడా కృపనివ్వు దేవా. వారి పట్ల కూడా నువ్వు కార్యము జరిగించు. ఒక మంచి తీర్మానముతో ఇక్కడ నుండి నీ పిల్లలు వెళ్దురుగాక. ఇక నుండైనా నీ పక్షమున నిలబడడానికి, అంటే వాక్య పక్షమున, అంటే వాక్యం పైన విశ్వాసం, అంటే మనస్సులో హృదయములో ఇక వాక్యానికే ప్రథమ స్థానం ఇవ్వడం, వాక్యం తర్వాతనే ఏదైనా అని నిర్ణయం తీసుకోవడం దేవా. అలా వాక్యం పైన ప్రథమ స్థానమునిచ్చి, వాక్యం పైన విశ్వాసం ఉంచి, అవిశ్వాసాన్ని జయిస్తూ ముందుకు వెళ్ళే కృపను వాళ్ళకు దయచేయి. ఈ పోరాటంలో వాళ్ళు గెలుచున్నట్లుగా మంచి తీర్మానం ఈ రాత్రి వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. అలాంటి తీర్మానం వాళ్ళకు దయచేయమని పాస్టర్ యెషయా గారిని దీవించు. సాక్ష్యం కలుగున్న సిస్టర్ని, మరి ప్రభు వాళ్ళ అత్తగారిని దీవించు. ఆ సాక్ష్యాన్ని దీవించు, వారి కుటుంబాన్ని దీవించు, అలానే వారి సంఘాన్ని దీవించు, పరిచర్యను దీవించు దేవా. ఇంకా ఈ పరిచర్య యొక్క సరిహద్దులు విస్తరించబడును గాక, అనేక ఆత్మలు రక్షించబడును గాక. ఈ గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాలలో నిత్య జీవం కొరకు ఏర్పాటు చేయబడిన నీ పిల్లలు ఈ సాయంకాల వర్తమానం ఒక వాక్యమును విని ఈ వెలుగు ద్వారా కృత జన్మ పొందుకొని ఖచ్చితంగా వాళ్ళు చేర్చబడుతును గాక. అలా నువ్వు దీవించుతాను. ఇక్కడున్న సేవకులందరినీ దీవించు, వారి కుటుంబాలను దీవించు, వారి పరిచర్యలను దీవించు, వారి సంఘం యొక్క సరిహద్దులను విశాలపరచు. ఒక వధువుని మేమందరం కలిసి ప్రభువా, మా సంఘాలలో, మా పరిచర్యలో నీ ప్రియమైన వధువు నీకు
వాక్యము చేత అలంకరింపజేసి నీకు అప్పగించే కృపను మాకు దయచేయమని, అలాంటి యోగ్యమైన సేవకులుగా, అర్హత కలిగిన సేవకులుగా, నమ్మకమైన సేవకులుగా, బహుప్రియులైన సేవకులుగా, ఓ హృదయానుసారమైన సేవకులుగా, నేను సంతోషపరిచే సేవకులుగా మేము ఉందుము గాక. ఆ విధంగా నువ్వు మమ్మల్ని దీవించి నడిపించమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఈ సమయం తిరిగి నేను